హాయ్ మా మాట ఛానల్కి వెల్కమ్. దివ్య గురించి తెలుసుకుందామా ఇంకా? రాత్రి 10:45 దివ్య తన బెడ్రూమ్లో చీకటి మధ్యలో ఒక దీపం వెలుగుతూ కూర్చుంది. తల్లి లక్ష్మి రాసిన పుస్తకం చివరి పేజీ చేతిలో ఉంది. మన జీవితం ఎప్పుడూ మనం ప్లాన్ చేసినట్టు జరగదు. కొన్నిసార్లు ఒక మౌనమైన ప్రేమ కాలానికి అర్థం కావదు, కానీ అది చెదిరిపోదు. ఆ మాటలు ఆమె గుండె మాడేలా తాకాయి. ఈ మౌనమైన ప్రేమ ఎవరిది? నాన్న అయితే నాన్న ఎక్కడా? ఆలోచనలో ఉలిక్కిపడిన దివ్య తల్లి అల్మారీకి నడుస్తుంది. ఒక పాత చెక్కపెట్ట, పైన మబ్బుల్లాంటి ధూళి, కానీ లోపల 3 లేఖలు. ఒక లేఖపై లక్ష్మి గారికి మన ముద్దుల జ్ఞాపకం కోసం ఆ అర్జున్. ఆమె ఆ లేఖను చదవటం మొదలుపెట్టింది. లక్ష్మి, నీతో కలిసిన రోజులు నా గుండెల్లో జీవించుతున్నాయి. మన కలలు ఒకటే, కానీ దారులు వేరయ్యాయి. నీ తల్లి నన్ను అంగీకరించలేదు. నీ కోసం వెనక్కి తిరిగాను, కానీ నీ మౌనం కూడా నన్ను ప్రేమించేది. ఇప్పుడు నా దగ్గర ఒక బాధ్యత ఉంది. అది నా సొంతం కాదు, కానీ అది నీ జ్ఞాపకం. లేఖ ముగిసిన తర్వాత దివ్య గుండె నిశ్శబ్దంగా వణికిపోయింది. అతనే నా తండ్రా? అర్జున్. లేఖ వెనుక ఓ చిరునామా ఉంది. వేణుగోపాల్ స్ట్రీట్, నారాయణపేట్. అంతే. తల్లి చెప్పిన సత్యాన్ని తెలుసుకోవాల్సిన తపన మొదలైంది. నారాయణపేట చిన్న ఊరు. సన్నగా పసిమి వాలి వెచ్చగా తాకుతుంది. ఒక పాత ఇంటి గేటు. దాని దగ్గర ఓ ముసలివాడు పూలతోటతో వాటర్ చేస్తున్నాడు. దివ్య, నాన్నగారు ఇక్కడ అర్జున్ గారు ఉండేవారంట కదా? అతను కళ్ళజోడు సరిచేసి, అర్జున్ కొడుకు. అవునమ్మా, ఇక్కడే ఉండేవాడు. నిజంగా మంచి మనిషి. కానీ ఓ రోజు ఊహించని విధంగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే ప్రేమలో ఓడిపోయాడు. లక్ష్మి అనే అమ్మాయి పేరే అతని అమ్మకు నచ్చలేదు. ఆ మాటలు వింటూ దివ్య కన్నీటి చిమ్మటి నోటి మైకం చేయకుండానే దాచుకుంటుంది. కానీ అదే సమయంలో ఆ ఇంటి ఎదురుగా ఓ బ్లాక్ కారు నిలిచింది. లోపల నుంచి బ్లాక్ కోట్ వేసుకున్న ఓ అనుమానాస్పద వ్యక్తి బయటకు దిగాడు. అతను మొబైల్లో చాటుగా చెప్తున్నాడు, అతడి కుమార్తె దివ్య. మన పని మొదలైంది. అదే రాత్రి దివ్య ఇంటికి తిరిగి వచ్చే సమయం. తలుపు దగ్గర కింద పడేసిన ఓ నోటు. అతడే రాసినట్లుంది. ఇంకొక వ్యక్తి. నీ తల్లి చెప్పని నిజాలు నేను చెప్పగలుగుతాను, కానీ ధైర్యంగా ఎదుర్కోగలవా? కే అని రాసుంది. దివ్య చేతుల్లో లేఖ, గుండెల్లో గందరగోళం, మనసులో చీకటి. తల్లి ప్రేమ కథ కాస్త ఇప్పుడు తన జీవితంలోని ప్రమాదంగా మారబోతుంది. ఈ ప్రయాణం తండ్రి గుర్తుల కోసం మొదలైంది, కానీ ఇప్పుడు ప్రశ్నలు మారుతున్నాయి. ఈ నిజాలు ఆమె తట్టుకోగలదా, లేక ఎవరో ఆమెను ఆపాలనుకుంటున్నారా? లక్ష్మి, అర్జున్ మధ్య ప్రేమ ఎంత లోతుగా ఉండేదో దివ్య గుండె అర్థం చేసుకోవడానికి సిద్ధమవుతుంది. కానీ ఒక లేఖ ఆమె జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టబోతుందా? మనం చూసినది కేవలం ఆవరణం మాత్రమే. అసలైన కథ ఇంకా మిగిలే ఉంది. పార్ట్ 4లో సత్యం వెలుగులోకి వస్తుందా, లేక కొత్త చీకటి మొదలవుతుందా? తప్పక చూడండి. పార్ట్ 4లో కలుద్దాం. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.